ప్రస్తుతం తిట్వా తుఫాను శ్రీలంకలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే 123 మంది చనిపోయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా శ్రీలంకకు తగిన సహాయం చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ తిట్వా తుఫాను ప్రభావం రాబోయే 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు మన ఆంధ్రప్రదేశ్కు కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా ఇప్పటికే అమరావతి వాతావరణ విభాగం మనకి అంచనా వేసి చెబుతోంది. దానికి సంబంధించి ఈ వర్ష ప్రభావం ఎలా ఉండబోతోంది, అంతేకాకుండా దీని యొక్క వేగము కావచ్చు, లేదంటే తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ప్రజలందరూ దీని మీద అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని ఓడర్ రేవుల్లో కూడా 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వర్షాల వైపు చూసుకున్నట్టయితే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మీకు మానిటర్ మీద క్లియర్గా దాని యొక్క ఫోర్కాస్టింగ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ప్రస్తుతం ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఫోర్కాస్టింగ్ చూసుకుంటే దీని ప్రభావం ఏ మాదిరిగా ఉందో శ్రీలంకలో చూసుకోండి. దీని ప్రభావం అంతా మొత్తం హెవీ రెయిన్స్తో నిండిపోయిందనమాట. అక్కడ వరదల్లో చాలామంది కొట్టుకుపోవడం, చాలామంది నివాసాలు కోల్పోవడం కూడా జరుగుతోంది. అయితే కొంతవరకు శ్రీలంక ప్రభుత్వం ఆదుకున్నప్పటికీ తన వంతుగా భారత్ కూడా సహాయం అయితే అందిస్తోంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క తుఫాన్ అయితే కదులుతున్నట్లుగా మనకైతే వాతావరణ శాఖ చెబుతోంది. అయితే దీని ప్రభావం ఓన్లీ శ్రీలంక మీదే కాదు, ఇటు ఇండియాలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇటు తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరిలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఇది తీరం దాటే అవకాశాలు ఎక్కువగా చెన్నైలో ఉన్నట్టుగా తెలుస్తుంది. చెన్నై తీర ప్రాంతంలో దీని ప్రభావం అంటే ఒకవేళ ఇది అక్కడ తీరానికి తాకే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. దీంతోపాటు ఇటు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఓన్లీ దీని ప్రభావం రాయలసీమ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో ఏవైతే జిల్లాలు రాయలసీమ చిత్తూరు కావచ్చు, అన్నమయ్య కావచ్చు, తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఒంగోలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ దట్వా తుఫాను ఏం చెప్తోందంటే మనకి ప్రధానంగా తమిళనాడు, ఈ దక్షిణ తమిళనాడు ప్రాంతాలు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో వాటిల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటు చెన్నై, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రస్తుతానికి చెప్తోంది. అయితే ఇప్పటికే ఏవైతే ఈ ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు శ్రీకాకుళం వరకు ఏవైతే తీర ప్రాంతాలు ఉన్న ఓడర్ రేవులు ఏవైతే ఉన్నాయో అక్కడ వీటి ప్రభావం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూ ప్రమాదం ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని చెబుతూ వర్షాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఆ రెడ్ అలర్ట్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలోనే ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీని యొక్క ప్రభావం ఇక్కడ పుదుచ్చేరి, తమిళనాడు చూడండి. ఇక్కడ మనం ఒడ్డును చూసుకుంటే నాగపట్నం కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి పుదుచ్చేరి, అలాగా చెన్నై, మెల్లగా కొంత వర్ష ప్రభావం వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే నెల్లూరు కావచ్చు, ప్రొద్దుటూరు, కడప, నెక్స్ట్ వచ్చేసి తిరుపతి, చిత్తూరు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే మచిలీపట్నాన్ని కూడా కొంతవరకు భారీ వర్షం తాకే అవకాశం ఉంది. ఇక్కడ విశాఖపట్నం, విజయనగరము, అటు ఏఎస్ఆర్ జిల్లాలో దీని ప్రభావం చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ విశాఖపట్నంలో ఒక మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. కానీ అటు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు వర్షాలు అయితే ఉంటాయి, కానీ భారీ వర్షాలు, వరదలు వచ్చేంత వర్షాలు ఉండే అవకాశం లేదు. కానీ దీని ప్రభావం మాత్రం ఇక్కడ చెన్నైలో ప్రారంభమయ్యి అటు పుదుచ్చేరితో పాటు రాయలసీమ ప్రాంతాన్ని అది ఆక్యుపై చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రోజుకి మనకి అమరావతి విభాగం నుండి వచ్చిన అప్డేట్స్ ఏంటంటే 29వ తారీఖుకి అంటే చిన్న హెవీ రెయిన్స్ ఉంటాయి, అదేవిధంగా థండర్ స్టోన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఆరెంజ్ కలర్లో ఉందో ఇవి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు అనమాట. అంటే ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు ప్రాంతాలు ప్రభావం ఎక్కువగా ఉంది. అటు అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం, శ్రీకాకుళంలో ఎలాంటి అతి ప్రమాదం అయితే ఎక్కడా లేదు, అతి వర్షాలు ఏమీ లేవని మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇక నవంబర్ 30ని మనం చూసుకున్నట్టయితే
అమరావతి వాతావరణ విభాగం ఏం చెప్తోందంటే 30వ తారీఖు అంటే ఆదివారం కల్లా నెల్లూరులో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, చిత్తూరులో కావచ్చు ఎక్కువగా భారీ వర్షాలు ఉంటాయి, ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్స్ ఉంటాయని మనకి ఇక్కడ క్లారిటీగా చెప్తోంది. అండ్ డిసెంబర్ 1వ తారీఖుకి తగ్గుతాయి, వర్షాలు తగ్గుతాయి. జస్ట్ ప్రకాశంలో మాత్రమే హెవీ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది, మిగతా ప్రాంతాల్లో జస్ట్ హెవీ రెయిన్స్ ఉంటాయి. అండ్ డిసెంబర్ కల్లా మనం చూసుకున్నట్టయితే ఈ ఏవైతే అతి భారీ వర్షాలు అనేవి ఎక్కడా కనిపించవు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సింది కేవలం దీని ప్రభావం 2 రోజులు ఉంటుంది. ఒకటి నవంబర్ 29, నవంబర్ 30వ తారీఖుల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మనకి వాతావరణ శాఖ చెప్తోంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ లేటెస్ట్గా రిలీజ్ చేసిన బులెటిన్లో మనకి ఇక్కడ 29వ తారీఖు చూసుకుంటే దక్షిణ కోస్తా ఆంధ్రాలో మరియు రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షం ఉంటుంది. కానీ 3వ తారీఖుని చూసుకుంటే అంటే డే 3 ఈ తట్వా తుఫాన్ ఏదైతే ఈ తుఫాన్ స్టార్ట్ అయిందో, ఈ తుఫాన్ స్టార్ట్ అయిన తర్వాత డే 3లో అంటే 30వ తారీఖున ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో మరియు రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో వర్షాలు అయితే ఉంటాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షం అయితే ఉంటుందని చెప్తున్నారు. డే 4 అంటే ఇది తీరం దాటే అవకాశం కనిపించే ప్రాంతాల్లో చూసుకుంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం మాత్రమే ఉంది. ఓకేనా? అయితే ఇది తీరం దాటే టైంకి అల్లకల్లోలంగా ఉండే ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ కేవలం చెన్నై, పుదుచ్చేరి మాత్రమే దీని నుండి ఎక్కువ ప్రభావం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్న ఈ శ్రీలంక మొత్తం శ్రీలంక ప్రాంతం అంతా కూడా ఆ దేశంలో ఆ ప్రాంతం అంతా కూడా వరదలతో వర్షంతో ముంచెత్తింది. ఇక్కడ మీరు దీని ప్రభావం చూడవచ్చు. మనకి దీని ప్రభావం కేవలం భారతదేశంలో ఎంతవరకు ఉందనేది చూసుకుంటే చాలా చిన్న దేశం శ్రీలంక, అలాంటి దేశంలో దీని ప్రభావం ఏ విధంగా ఉందో చూడొచ్చు. అయితే ఇక్కడ ఇది కదిలే సూచిక మనం చూసుకున్నట్టయితే చెన్నై వైపు వస్తుంది. అది అలా వస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏవైతే ఈ రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని హిట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎటు ఎలా కదులుతుంది అనేది చెప్పలేం. కానీ ఇది తగ్గే టైంకి వాయుగుండంగా మారినప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ టైంలో రైతులు కావచ్చు లేదా వేటకు వెళ్ళే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు వేటను నిషేధించాలని చెప్తోంది. ఎవరు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అయితే చెప్తోంది. అంతేకాకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడం కూడా జరుగుతోంది. ఆ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా తిరుపతి, చిత్తూరు ప్రాంతాల వారికి ఇప్పటికే దీని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటు తమిళనాడులో చూసుకుంటే దీని ప్రభావం ఎక్కువగా అటు ఏదైతే చెన్నై కానీ పుదుచ్చేరి కానీ వాటికి మించి ఇటు చూసుకుంటే మదురైకి తక్కువ వర్షాలు పడే ఉంది. కేరళకి అంత ఎఫెక్ట్ ఏం లేదు. దీని ఎఫెక్ట్ అంతా కూడా నెక్స్ట్ మూమెంట్ అంతా కూడా అంటే ఎటువైపు మారుతుంది, దీని దిశ అంతా కూడా అటు బంగాళాఖాతానికి పూర్తిగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. సో కాకపోతే దీని యొక్క మేఘాలు కావచ్చు లేదంటే క్లౌడీ ఎన్విరాన్మెంట్ అనేది ప్రస్తుతం ఆ రాజమండ్రి, పాలకొల్లు, మచిలీపట్నం, విజయవాడ సైడ్గా కనిపిస్తోంది. ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో నార్మల్గా వెదర్ అనేది ఉంది, పెద్ద చేంజెస్ ఏం లేవు. అంటే మోస్ట్లీ సన్నీ కనిపిస్తుంది. కాబట్టి దాని ప్రభావం కూడా అంటే ఈ ఏదైతే తీరం దాటడం కావచ్చు లేదా వాయుగుండంగా మారే అవకాశం వచ్చినప్పటికీ ఇటు ఏదైతే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ ఈ ప్రాంతాలు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అంత మోతాదులో ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు వర్షంతో. కానీ చిన్నగా మేఘాలు అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చిన ఏదైతే బులెటిన్ ఆధారంగా మనం చూసుకుంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాయలసీమలో 1 లేదా 2 చోట్ల 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు అయితే ఉన్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి యానంలో 1 లేదా 2 చోట్ల గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు
వీచే అవకాశం అయితే మనకి క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీని ప్రభావం ఎక్కువగా వర్షం కంటే గాలుల ద్వారా చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. అయితే ప్రస్తుతానికి దీని ప్రభావం ఎక్కువగా ప్రస్తుతానికైతే శ్రీలంకలోనే ఉంది. అది రేపటికి అంటే ఆదివారం ఉదయానికి కావచ్చు లేదా శనివారం రాత్రికి దీని ప్రభావం అటు చెన్నై, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో కనబడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు పంటలు జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎవ్వరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే 40 నుండి 80 కిలోమీటర్ల 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి వేటకు వెళ్ళేటప్పుడు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా వర్షం కూడా ఎక్కువ శాతంలో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ప్రస్తుతానికి దీని ప్రభావం ఇండియాలో చూసుకుంటే చెన్నై మరియు పుదుచ్చేరిలో కనిపిస్తోంది. అది మెల్లగా ఆంధ్రప్రదేశ్ను కూడా తాకే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇది వాయుగుండంగా మారి దాని ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, దీని దిశ మారిపోతే ఒకవేళ పరిస్థితి ఏంటి, ఇంకా ఎలాంటి వెదర్ అప్డేట్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తాయనే దాని మీద ఫర్దర్గా దీని అప్డేట్స్ మన వీబీసీ ఆన్ టీవీ మీకు ఎప్పటికప్పటిగా అందిస్తుంది. కాబట్టి మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవడం ద్వారా రియల్ వెదర్ అప్డేట్స్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది.